బాబు వస్తే జాబ్ వస్తుంది, బాబు వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతుంది, బాబు వస్తే ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది, బాబు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది, బాబు వస్తే అమరావతి అమెరికాకి పోటీ పడుతుంది, బాబు వస్తే ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ప్రపంచంలో అగ్రగామిగా వెళ్తుంది. ఇవే రాబోయేటువంటి రోజులలో సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, అట్లాగే ఇన్ఫ్లుయెన్సర్స్, అట్లాగే రకరకాలైన అంటే మౌత్ పబ్లిసిటీ. ఇది చంద్రబాబు నాయుడు గారి సూపర్ స్కెచ్. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలలో ఒక ఫీలింగ్. ఇది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సక్సెస్ అయింది. చిట్ట చివరి 3 నెలలు 2 నెలలు కరెక్ట్గా చెప్పాలంటే ముందే అభ్యర్థులను ప్రకటించుకున్నటువంటి కేసీఆర్కి సాధ్యం కానటువంటి మౌత్ పబ్లిసిటీ కాంగ్రెస్ పార్టీ చేయగలిగింది. అంటే రాబిన్ శర్మ, సునీల్ కనుగోలు టీం, ఆ సునీల్ కనుగోలు, రాబిన్ శర్మ వీళ్ళందరూ కలిసి ఇప్పుడు చంద్రబాబు గారికి పనిచేసి పెడుతున్నారు. కాబట్టి చాలా పక్కా స్కెచ్తో మౌత్ పబ్లిసిటీ అనేటువంటిది. జగన్ ఉంటే నాశనం అయిపోతుంది, బాబు ఉంటే అద్భుతం. జగన్ ఉంటే రాష్ట్రం పాడైపోతుంది, బాబు వస్తేనే బాగుపడుతుంది. ఇదివరకు బాబు వస్తే జాబ్ వస్తుంది లాంటి తరహాలోనే ఒకటి జనంలోకి సైకలాజికల్గా ఎక్కడ మాట్లాడుతున్నా వినబడేటట్టు, అలాగే ఫోన్లు ఆన్ చేస్తే వినబడేటట్టు, యూట్యూబ్లో ఆన్ చేస్తే వినపడేటట్టు అడ్వర్టైజ్మెంట్ సిస్టమ్ అనేటువంటిదంతా కూడా ఆ రూట్లో తీసుకెళ్లేటువంటి విధంగా పక్కా స్కెచ్తో వెళ్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఒక మౌత్ పబ్లిసిటీ అనేటువంటిది యుద్ధ ప్రాతిపదికన చేయబోతోంది.